ఎన్టీఆర్ హీరో ఏంట్రా? ఆడికి కూడా ఫ్యాన్స్ ఉంటారేంటి? ఈ నా కొడుకు పడితే ఆ నా కొడుకే అనేటాడు మా ఎన్టీఆర్ని. ఏమండోయ్, చిన్నోడిని స్కూల్ నుండి తీసుకురావాలి. ఎప్పుడు చూడ ఫోన్లో ట్వీట్లేనా? మరి ఎన్టీఆర్ కాకపోతే నువ్వేంట్రా ఎర్నా గుర్రి? ఎన్టీఆర్ అంటే తాట తీస్తున్నా. ఏమండి అబ్బా వస్తాడులే, 10th క్లాస్కి వచ్చాడు కదా, పెద్దోడు అయ్యాడు కదా, నడుచుకొని వస్తాడులే ఆడే. 40 ఏళ్ళు వచ్చినాడు ఎవరినో పొగడుకుంటూ చిన్నపిల్లల ట్వీట్లు పెడుతున్నారు. వీడు మాత్రం పెద్దోడు అయిపోయాడు మీకు. ఎవరోనా ఆయన, ఎవరోనా తరతరాలుగా ఘనంగా గర్వించుకుంటూ అభిమానంతో ఆ కుటుంబాన్ని చారిత్రానికి సరిపోయేలా గుర్తింపు పొంది నడుస్తున్నాం. తెలుసు నీకు? మా తాత సీనియర్ ఎన్టీఆర్ని మా నాన్న మా బాలయ్య బాబుని మరి నేను మన జూనియర్ ఎన్టీఆర్ని సర్వదా శతధ శతధ సహస్రద పాపపంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించారా. తరాలుగా తమతోనే ఉన్నాం. ఏంటే మురిసిపోతున్నా? అంటే నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే కదండి, కానీ చాలా తెలియదు ఆయన కోసం. మీరు చెప్పండి. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇక మొదలు పెడదాం. ఎన్టీఆర్కి ఒక ఎర్లీ ఫ్యాన్ అవడం వల్ల చాలా మందితో వాదించాల్సి వచ్చేది. అయినా ఆడి హీరో ఏంట్రా బాబు? ఏదో వాళ్ళ తాత పేరు చెప్పుకుని వచ్చేసాడు కానీ. నిజమే, ఎన్టీఆర్ అని పేరు పెట్టుకున్నంత మాత్రారా ఎన్టీఆర్ అయిపోతాడు ఏంటి? ఈ జన్మలో అవ్వలేడులే. అలా ఎందుకు అనుకోలే? ఏమో అవుతాడేమో. ఏంట్రా బాబు, కాంపిటీషన్ వాడు ఫ్యాన్ అయ్యేంటి ఇప్పుడు? ఆయన ఫ్యానా అంటే నాకు ఇష్టమే, నాకు నచ్చింది. ఆయన డ్యాన్స్ ఎంత బాగుంది, అట్రిఫైయింగ్ ఉందిరా. అంతులతో డ్యాన్స్ చేసినా కామెడీగానే ఉంటుంది. మాటలేవా? ఆయన యాక్టింగ్ చాలా పవర్ఫుల్గా ఉందిరా. ఊరుకోరా బాబు, పవర్ఫుల్ ఒకటి కామెడీ రా అంటుంటే. ఏంట్రా బాడీ షేమ్ చేసి నవ్వుకుంటున్నారా? ఏదో మీరు ప్రతి విధంగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఏది నేను అనాలా? సరే మీరు మాట్లాడుకోండి, ఉంటాను, బాయ్. ఛా, ఎందుకు ఈ సొసైటీ ఎలా ఉంటుంది? ఎందుకు అలా అంటున్నారు ఎన్టీఆర్ని? అతనికి ఒక్క ఛాన్స్ ఇస్తే బాను, ఖచ్చితంగా వాళ్ళ తాతగారు గర్వించే తగ్గ యాక్టర్ అవుతాడు. నేను నమ్ముతాను. ఎంతమంది ఏంటన్నా ఎన్టీఆర్ మాత్రం ముందుకు వెళ్ళాడు. అప్పుడు వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1 ఆది సింహాద్రి తర్వాత వస్తుంది కాబట్టి
ఆంధ్ర వాళ్ళ వేరే లెవెల్ హైప్కి వెళ్ళింది. ఏట్రా అన్ని లక్షల ముందు వచ్చారు. ఏమోరా కొంపు తీసి నిజంగానే ఎన్టీఆర్ అంత తోడైపోతాడంటవా? ఏమోరా ఏంటి దీనికి లక్షల మంది వచ్చారు? అదే కదా. ఎరా ఇదేనా ఎంతన్నా అంతన్నా? నిజం చెప్పరా, వచ్చిన హైప్కి సినిమా కానీ హిట్ అయి ఉంటే పోయేవారు కదా మీ ఇద్దరు. ఊరుకోరా, ఏడికి మళ్ళీ పీకేతోని అబ్బితోని కంపారిజన్. ఈ ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు అలాగే అలవాటే కదా వెళ్ళిపోవడం. వెళ్ళలేదు వెళ్ళి బాధపడకరా నాన్న, దురదృష్టం అంతే. హిట్ కొడతాడులే, చూస్తూ ఉండు. ఏం చేసినా ఆ తర్వాత సినిమాలన్నీ ఎగుడు దిగుడుగానే వెళ్ళాయి. ఏ రోజు స్ట్రైట్ లైన్లో లేదు. ఎప్పుడు డిప్ అవ్వడం, మళ్ళీ పైకి రావడం. ఏం జరిగినా అతనికి ఒక లెక్క ఉండేది. పరాజయాలు పాఠం, విజయాలు నడిచిన మార్గం. ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయలేదు, అవుట్ బస్ట్ అవ్వలేదు. అది అప్పుడు అర్థమైంది నాకు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్, ఇట్స్ ఆల్ అబౌట్ రెసిలియన్స్ అని. పేదవాడి జీవితానికి విలువ లేదా? బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారంటే రైతు సోదరుల మీద తిరగబట్టారని చెప్పి దివ్య కేసులు బుక్ చేసి రౌడీశీలంగా రైతు సోదరులను మరి జైలు పాలు చేశారు. మీరు ఎంత అన్యాయం చూడండి. అయినా నాకు అర్థం కాగలుగుతాను రే, సినిమాల్లోనే అంతగా ఉంటే ఈ రాజకీయాలు అవసరం ఏంట్రా? ఆయన ఏం చేసినా ఏదో ఒకటి అనాలంటరా. మరి లేకపోతే ఏంట్రా, సన్నగా ఎంత ఉన్నాడు, అవసరం ఆ స్పీచ్డు? ఎవడైనా నెగిటివ్ చేయాలనుకుంటే ఆడి క్యారెక్టర్ నీలాగా ఉంటుందా? లావుగా ఉన్నప్పుడేమో అదేటి అంత ఉన్నాడు అన్నాం, ఇప్పుడేమో ఇదేటి ఇంతే ఉన్నాడు, వీడికి అవసరమా? ఏం చేసినా నెగిటివ్ చేయాలనుకుంటున్నావా? ఆయన నాకు అర్థం కాదు ఏంటంటే, అంత తప్పు ఏం చేశాడు ఆయన నీకేం చేశాడు అసలు? అరే నేను మీ ఊడి కోసమే చెప్తున్నాను. రాజకీయాల్లోకి వచ్చి ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు, అవసరమా మనకివి? ఆ కుటుంబంలో పగుళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో చిక్కుకుపోయాడు. మీడియా దయ లేకుండా ప్రతి అవకాశాన్ని ఆయన తన కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నాయి. Junior NTR, who has been campaigning in coastal Andhra Pradesh for the Telugu Desam for the last 2 weeks. The actor met with an accident on the Hyderabad-Vijayawada highway near Suripet in the wee hours of Friday morning. He is now out of danger. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లో కనబడలేదు. తన జీవితాన్ని మాలాంటి ఫ్యాన్స్కి అంకితం ఉన్నాడు. ఇక ఆ తర్వాత సినిమాలు కూడా పాత ప్రాసెస్లో నడిచే హిట్స్, ఫ్లాప్స్, మిక్స్డ్గా. అయ్యో అప్పుడు మొదలైంది.
కెరీర్ అయిపోయింది అన్న టైంలో అసలు ఇలాంటి సినిమా ఏంట్రా బాబు, అసలు ఆ సినిమా ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, అసలు ఎన్టీఆర్ ఫిజిక్ ఏంట్రా, ఆ మార్పు ఏంట్రా బాబు. అయ్యో ఇక అసలు కదా ఇప్పుడు మొదలైందిరా. ఆ? ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మొక్కలతో పాటు మనుషుల్ని కూడా కాపాడితే భూమి కారణంగా ఉంటుంది. సముద్రం అంత ధైర్యం ఉండాలా. ఈ హిట్ మాత్రం సక్సెస్ కాదు, చరిత్ర. ఇప్పటి నుంచి ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ ఒకే పిక్ సెగా అని అనుకుంటున్నప్పుడు జరిగింది ఒక అంతా మనం అనుకునేది ఒకటి, పైన వాడు రాసేది ఇంకొకటి అంటాం. చూడండి, మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు, మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉంటాడు. అబ్బా పెద్ద పసలేదు ఇంటర్ బాబు డైలాగులు అవి. నిజరా బాబు, భయంకరమైన స్లోరా బాబు, ఎంత స్లోగా ఉందంటే ఓయ్. ఏట్రా నచ్చలేదా? అసలు ఏముందా అంత నచ్చగా? అరే ఎన్టీఆర్ చాలా ఎమోషనల్గా చేశాడ్రా. అసలు ఎగ్జాక్ట్గా ఆయన పరిస్థితికి సరిపోయింది పాపం. పాప అదే ఆ నాన్న చనిపోయాడని చెప్పి సినిమాని హిట్ చేసేలాం కదా బాగోపోయినా. అరే అలా కాదురా, డైలాగులు, ఆ బీజిఎంలు. ఫ్యాన్లా కాదు, కామన్ ఆడియన్లా చెప్పు. అదేనా నాకైతే ఆ ఎలివేషన్స్ ఇష్టం నచ్చలేదురా, సెట్టే కాలేదనిపించింది. అర్థమైందిరా, మీరు ఎలాగైనా దీన్ని నెగిటివ్ చేస్తారా. తర్వాత తినే కల్ట్ క్లాసిక్, తిని ఎలా థియేటర్లో మిస్ అయ్యామంటారు చూడు మీరు. ఎనీవేస్ మీరేమనుకున్నా బొమ్మ మాత్రం హిట్టే. ఉంటా, బాయ్. ఈ వెళ్ళిపోవడాలు ఇది బాగా అలవాటు అయిపోయిందిరా. ఎంతైనా మనోడు ఫ్యాన్ కదా, తప్పుతాయేటి. అప్పుడు అనౌన్స్ చేసిన సినిమా తర్వాత కొన్ని డేట్స్ ఇచ్చారు, అప్పుడు రిలీజ్ అవ్వలేదు, చాలా డిలే అయింది. అయిన తర్వాత దగ్గరికి వచ్చింది, అప్పుడు మా ఎన్టీఆర్ అన్న ప్రమోషన్స్ ఉన్నాయి. ராஜமௌலி சார் ரீஜனல் மூவிஸ்க்கு இருக்கிற பேரியர்ஸ் நான் எல்லாமே இரேஸ் பண்ணிட்டு சார் பண்ணிட்டு இது எல்லாம் ஒரு பெரிய ಇಂಡಿಯನ್ ಫಿಲ್ಮ್. ಶ್ರೀ ಬಸವರಾಜ್ ಬೊಮ್ಮಾಯಿ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಮಗ, ನನ್ನ ಸ್ನೇಹಿತರು, ನನ್ನ ಅಣ್ಣಂತರ ಆನರಬಲ್ ಹೆಲ್ತ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ ಸುಧಾಕರ್ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. His entry in Phool Aur Kante, you know, where he was standing on top of a bike and I was like, यार ऐसा कैसे हो सकता है यार, can I do it? वही याद आया क्या आपको? कोई फिल्म नहीं मैंने उसका हिंदी डब देखा था, बट उसमें मुझे पता चला कि उसमें वही फिल्म देखनी थी. नहीं है सर, और भी, बट फिर शक्ति को भूल जाता. नहीं
బెస్ట్ డైరెక్టరు, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్షన్ కూడా ఉంది, మల్టీ స్టార్, దానికి తోడు మా ఎన్టీఆర్ అన్న ప్రమోషన్లో ఇంకేముందలే తిరగలేదా అని అనుకున్నాను. నిజంగానే తిరగలేదుగా. ఎంత బాగుంటుందో ట్రిపులర్. అది నార్మల్గా చూస్తే. అంటే సినిమా రిలీజ్ అయ్యాక ఏంట్రా సైడ్ హీరోనా? ఊరిక ఎవరు చెప్పాడు? అది కూడా కాదు. సైడ్ హీరో ఏంట్రా, లీడ్ హీరోనే. ఎందుకు కొట్టించుకున్నందుక, లేకపోతే క్లైమాక్స్లో గంట సేపు నీటిలో ఉన్నందుకే? రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నారా? కూల్ 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 రా. కష్టమే నిజంగా యాక్సెప్ట్ చేయడం. కాకపోతే నాకు నిజంగానే అనిపించింది రా, ఇంటర్ని ఏదో తక్కువ చేశారు. అది ఫ్యాక్ట్. ఒప్పుకోనేదే నిజం. పోనీలేండి, మీకు నచ్చిందిగా. నచ్చింది, కానీ వాళ్ళు అలా అన్న తర్వాత ఆలోచిస్తే నాకు అలా అనిపించింది. కానీ కానీ ఆయనకి అలా అనిపించలేదు, అలా అనుకోలేదు. అది ఆయనకి ఆయన హీరోనా కాదా కాదు, సినిమా బాగుండాలి అంతే. ఆయనే అలా అనుకున్నప్పుడు నేను ఆయన ఫ్యాన్గా ఇంకెలా అనుకోవాలి? ఆయనలాగే అవమానాలని మనం కూడా గొప్పగా భావించుకుంటే మన జీవితంలో బాధ అనే పదానికి అర్థం పోతుంది కదా. విజయం మన ఊపిరి అవుతుంది, అవమానం మన బలం అవుతుంది. అవును. ఇప్పుడు దేవర వస్తుంది అంటే దేవరతో పాటు అవమానాలు కూడా వస్తున్నాయి, నెగిటివ్ రివ్యూస్గా. ఈసారి ఆయనతో పాటు మనం నించోవాలి, మనతో పాటు చెప్పండి. మనతో పాటు వాళ్ళు కూడా రావాలి. వస్తున్నారు కూడా. అసలు హిట్ ఎలాగవుతో చూస్తా. కాపీ కంటెంట్ తీసుకుని వచ్చి హిట్ కొడతామంటే ఎలా ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఈసారి నెగిటివిటీకి అమ్మమ్మ కూడా పాజిటివిటీ తీసుకురావాలి. అదే మీరు నేనే చేయాలి. ఎప్పుడు దేనికి కంప్లైంట్ చేయని ఒక మంచి వ్యక్తి కోసం. సిద్ధమా?